నిజామాబాద్ జిల్లా బచ్చన్నపేట మండలం ఇట్కాలపల్లి గ్రామస్తుని బియ్యలింగయ్య నా పేరు. మా వ్యవసాయ భూమి కాడ మేము గెట్టు పంట చెట్లు సాగు చేసుకుంటుంటే బుధవారం రోజున ఈ కాస చిన్నయ్యలయ్య సన్నాఫ్ నర్సయ్య వచ్చి చెట్లు కొడుతుంటే ఆలే రోజులు అనే వ్యక్తి దగ్గర వచ్చి కలబడుతున్నాడు. ఆ కలబడ్డప్పుడు విడిపించినాము. విడిపియంగానే వెళ్ళిపోయిండు. వాళ్ళ భార్యను వాళ్ళ బిడ్డను వాళ్ళ అన్నం తోలుకొని వచ్చి కింద వండి బొర్రి మమ్మల్ని వెళ్ళిపోయి గుడ్డలతో దాడి చేసిందని తెల్లారేసరికి వాట్సాప్లో వచ్చింది. మేము ఎవ్వరు కూడా అతని మీద చేయి చేసుకోలేదు. ఇక మేము ఉన్నాం 13 మంది కూడా ఈరోజు వచ్చినాం. వీళ్ళందరి ముందరనే జరిగిన కథ ఇది. ఒక్కలైతే లేమాడ. అంతకుముందు గొడవలు ఏమన్నా జరిగినాయా? అంతకుముందు అంటే ఇప్పుడు ఎంసీని కొలవనీయకుండా 8 నెలల నుంచి సతాయిస్తున్నాడు. ఒక 15 రోజుల క్రితం ఎంసీ గారిని ఒక బచ్చన్నపేట విలేకరే అసలు మీరు ఆ భూమి మీద కొలవద్దని ఫోన్లో బెదిరించినట్టు ఎంసీ గారు మాకు చెప్పారు. ఆయన బెదిరించినట్టు ఏమన్నా సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఎంసీ గారే చెప్పింది మాకు. అత్కూరు భిక్షపతి ఆలే రోజులు నేను ముగ్గురం పోతే ఇట్లా విలేకరు అంటే ఆయన మమ్మల్ని బెదిరిస్తున్నాడు, కొలవద్దు ఆ భూమి మీద పోవద్దు అని అంటుండని చెప్పింది. అందు గురించి ఆగినామని చెప్పింది. ఇప్పుడు ఎన్ని ఎకరాల భూమి అది? 14 ఎకరాల భూమి మేము గొర్రెల కాపర్ల సంఘానికి కొన్నది. ఇప్పుడు సర్వే నెంబరు పక్క పక్కన ఎక్కడెక్కడ? 51, 52, 53, 45, 46, 47, 48, 49 8 సర్వే నంబర్లు. ఈ విషయం అధికారులకు ఎప్పుడని చెప్పారు? ఈ అధికారి ఎంఆర్ఓ దృష్టిలో ఉంది. ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ చేసినాం. ఇప్పుడు కంప్లైంట్ ఉందా? మేము ఇచ్చిన కంప్లైంట్ ఎస్ఐ దగ్గర ఉంది. రోజులు అయితే సుమారు సంఘటన జరిగా బుధవారం నాడు, మొన్న పోయిన బుధవారం గొడవలు. ఇప్పుడు 8 నెలల నుంచి మమ్మల్ని సతాయిస్తుండ్రు బాగా. 8 నెలల నుంచి ఎస్ఐ గారు పిటిషన్ ఇచ్చినాం. మా దగ్గర కవర్ తీసుకురండి. ఆ కవర్లో 4 సార్లు ఇచ్చినాం. కాపీలు మీ దగ్గర ఉన్నాయి. నోటీసులు కూడా మా దగ్గర ఉన్నాయి. నా పేరు మీదనే ఉంది. 13 ఎకరాల 34 గుంటలు అయింది. ఇంకా మాకు ఎకరం 6 గుంటలు కాలే. మా భూములకే వస్తుండే ఆయనకు అసలు రికార్డే లేదు. లేదు అంటే ఆయనకు 4.5-5 ఎకరాలు ఉంది ఆయన పేరు మీద. 5 ఎకరాల 13 ఎకరాలు కూడా నాకు కూడా ఉన్నది అని దౌర్జన్యంగా మా మీదకి వస్తున్నాడు. ఎప్పుడన్నా మీరు కాంప్రమైజ్ కూర్చున్నారు? ఎప్పుడు కూర్చోలే, వస్తలేడు అసలు. ఆయన ఎప్పుడు కూడా వస్తలేడు. కూర్చోమన్నాం. నువ్వు 10 మంది మేము 10 మంది కూర్చుంటాము. ఊళ్ళో చెప్తే కట్టిన ఇనమన్నాం సార్. అంటే ఇక్కడ పక్క నీకు ఇస్తాం, అక్కడ పక్క మేము ఉంచుకుంటాం అని కూడా చెప్పినాం. ఇది వరకు సమాధానంగా చెప్పినాం. ఈ బాధలు వద్దురు అయిలే అని చెప్పినాం. ఎన్ని బాధలు చెప్పినా కానీ అదే తోవంటి పోతుంది. 2 సంవత్సరాల కింద ఇతన్ని వీళ్ళ అన్నను ఈ 4 వ్యక్తులు మేము ఎమ్మెల్యే కంప్లైంట్ చేసినాం. ఆ 4 వ్యక్తులు గొడ్డలతో నరికి 387 కింద కేసు కూడా ఉంది వాళ్ళ మీద. మా ఆయన ఇట్లా నరికిరు సార్. వాళ్ళే మా ఆయన మా మరిది ఆయన. చెప్పేది అంత కరెక్టేనా? కరెక్టే. ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు సార్. మమ్మల్ని మా ఆయన నరికిర్రు. మా ఆయన నరికిర్రు, మా మరిదిని నరికిర్రు. కేసు అయింది. సజ్జటోళ్ళే బతికిరు సార్. బీరమ్మ, సామి, బియ్య సామి, బియ్య పద్మ, బియ్య ఐలయ్య, కాస చిన్న ఐలయ్య. ఎన్ని రోజుల క్రితం? ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ల కిందనే నరికిరు. నెత్తి వలిగింది మా ఆయనకు. జబ్బలు నరికిరు. పోయిన 1 నెల రోజులు హాస్పిటల్లోనే ఉన్నాం. ఇక సారు కేసు అయ్యి జైలుకి పోయొచ్చిర్రు. పోయొచ్చిన మళ్ళీ అట్లే చేస్తారు సారు. మళ్ళీ ఉరికొస్తారు మా మీదకి. ఇప్పుడు మళ్ళీ కొట్టనేకి వస్తుర్రు. ఇప్పుడు మళ్ళీ ఇళ్ళతో లేకపోతే మమ్మల్ని ఏం చేస్తారో తెలియదు. ఉరికొత్తురు. లేనప్పుడల్లా ఏం చేస్తే అప్పుడు 40 రోజులు పోయినా కానీ ఇప్పుడు చంపి 3 నెలలు పోతాం జైలుకి అంటారు.